ఈరోజు వచ్చినటువంటి పత్రికలోని వార్తలు మనం గమనించినట్లయితే ప్రధానంగా బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ప్రాణాలు పోయిన భూములు ఇయ్యమంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే ఉన్న భూమిని గుంజేసుకుంటే బతికేది ఎట్లా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఏదైతే పరిగి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగిన రైతులను అదుపులోకి తీసుకుని తరలిస్తుండగా రోధిస్తూ పోలీసు వాహనానికి అడ్డుగా నిలిచినటువంటి వృద్ధురాలంటూ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. ఫోటో ఐటమ్ ప్రధానంగా అయితే ఉన్న భూమిని గుంజేసుకుంటే బతికేది ఎట్లా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. పారిశ్రామిక పార్కు పేరిట భూమిని లాక్కోవద్దు, ప్రభుత్వానికి కాళ్ళపూరు రైతుల డిమాండు, అలాగే పరిగిలో ర్యాలీ, జాతీయ రహదారిపై ధర్నా, సీఎం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు, అలాగే గంటన్నర పాటు ఆందోళనతో ట్రాఫిక్ జామ్, రైతుల అరెస్టుకు పోలీసుల యత్నం, అలాగే ఉద్రిక్తత చోటు చేసుకుంది. అడ్డుకోవద్దంటూ ఎస్ఐ కాళ్ళు మొక్కిన రైతు. ప్రధానంగా భూమి ఇవ్వాల్సిందేనంటూ వారి నుంచి డిమాండ్ వస్తుంది. అట్లయితేనే రేడియల్ రోడ్డుకు సహకరిస్తాం. నర్కుడ గ్రామ సభలో బాధితుల వెల్లడి, నష్టపరిహారం ఇస్తాం. అడిషనల్ కలెక్టర్ ఏదైతే నష్టపరిహారం ఇస్తామని చెప్తున్నాడు, కాకపోతే వీరికి నష్టపరిహారం వద్దు, మేము భూములు ఇవ్వమని చెప్పేసి అక్కడ పెద్ద ఎత్తున బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. గ్రామసభ అడ్డగింత, అలాగే బాధితుల పెద్ద ఎత్తున నిరసన కొనసాగించారు. ప్రాణాలు పోయినా కూడా భూములు ఇచ్చేది లేదని కూడా కాళ్ళపూరు గ్రామ రైతులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు లాక్కోవద్దంటూ బుధవారం ఆందోళన బాటపట్టారు. కాళ్ళపూరు నుంచి పరిగికి చేరుకొని రాస్తారోకో ధర్నా నిర్వహించారు. కొడంగల్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చినటువంటి రైతులు అక్కడ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వారికి నష్టపరిహారం వద్దు, భూములు ఇయ్యమని చెప్పేసి లాక్కోవద్దని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినటువంటి అంశం. మరొక వార్త చూసుకున్నట్లయితే ఏదైతే 3 దశాబ్దాలుగా మూసిపై కుట్ర జరుగుతోంది, ఏదైతే 3 దశాబ్దాలుగా మూసిపైన కుట్ర జరుగుతుందంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. నాడు నందనవనం, నేడు గాంధీ సరోవరం. ఏదైతే నాడు నందనవనం పేరిట మోసం చేశారు, ఇప్పుడు గాంధీ సరోవరం పేరిట కుట్రలకు తెరలేపుతున్నారంటూ ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. నాడు చంద్రబాబు, నేడు రేవంత్ రియల్టీనే అసలు ఎజెండా జరుగుతోంది. నాడు చంద్రబాబు ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, నాడు నందనవనం ఏర్పాటు చేసి కుట్రకు తెరలేపాడు చంద్రబాబు. ఇప్పుడు నేడు రేవంత్ రెడ్డి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఇప్పుడు గాంధీ సరోవరం పేరిట ఈ కుట్రకు పూనుకున్నాడు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. పునరుజ్జీవం, అభివృద్ధి, పర్యాటకం అంటూ పైకి మాటలు, కాకపోతే లోపల జరుగుతున్నంత మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం మోసం కుట్రదగా అంటూ కూడా చెప్తున్నటువంటి అంశం. మూసి పరివాహకంలోని పేదల భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను, 3 జోన్ల పేరిట విలువైన భూములను తెగనమ్మే కుతంత్రం, పలు పేర్లతో 30 ఏళ్లుగా ఇవే ప్లాన్లు జరుగుతూ ఉన్నాయి. 1997లోనే బాబు నందనవనం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జనం ఆందోళన బాటపట్టారు. ఆ రోజు నేటి అడుగులు దాని కొనసాగింపే అంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి మనం చూడొచ్చు. ప్రధానంగా నదిని ఆసరా చేసుకొని పెరిగినటువంటి నగరంలో ఇప్పుడు ఆ నది పక్కన ఉండటమే నేరమవుతోంది. నివాస హక్కుని కాలరాస్తూ నేల నుంచి గూడును వేరు చేసే కాలాన్ని రేవంత్ సర్కారు తీసుకొచ్చింది. ఈ మూసి ఎవరిది, ప్రజలదా, పాలకులదా అంటూ కూడా క్వశ్చన్ మార్క్ వేస్తున్నటువంటి అంశం. చెరువు పక్కన ఊరు, నది పక్కన నగరం నిర్మించుకున్నటువంటి నాగరికులం మనం. భూమే కాదు, నీరు మన హక్కే. నీటి పక్కన ఉండే వాళ్ళే నిజమైన భూమిపుత్రులు. సకల సంపదల హైదరాబాద్ నగరం మూసి కుదురులోంచి ఎదిగింది. నదిని జీవనాధారం చేసుకుని బతికే పేదోళ్ళెందరో, అందుకే మూసి హైదరాబాదు ఆత్మ, పేదల కడుపు నింపే తల్లి. అయితే దళారులకు మాత్రం బంగారు గుట్లు పెట్టే బాతు. అందుకే అమాంతం మింగి లాభపడాలనుకుంటున్నారు పాలకులు. అందుకే హైదరాబాద్ జలసిరి మూసిని తెగనమ్మే కుట్ర జరుగుతున్నది. దానికి పెట్టినటువంటి అందమైన పేరే మూసి సుందరీకరణ. 3 దశాబ్దాల క్రితం ఇదే నది చుట్టూ నందనవనం పేరిట చంద్రబాబు రియల్ ఎస్టేట్కు ఊతమిచ్చేందుకు ప్రయత్నిస్తే జనం తిరగబడ్డారు. మూసి బచావో ఆందోళన చేపట్టారు. దానికి సంబంధించి మనం వార్త చూస్తున్నాం. మరొక వార్త చూసుకున్నట్లయితే నిరసనపై ఉక్కుపాదం అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ప్రధానంగా నిరుద్యోగుల అసెంబ్లీ ముట్టడి అడ్డగింత, అలాగే ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసినటువంటి పోలీసులు హామీలు నెరవేర్చమంటే నిర్బంధిస్తారంటూ కూడా నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ప్రభుత్వ తీరుపై నిరుద్యోగ జేఏసీ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దానికి సంబంధించి వార్త చూడొచ్చు. కాంగ్రెస్ సర్కారు దోకాపై అసెంబ్లీ ముట్టడికి ఎత్తించినటువంటి నిరుద్యోగులను అడ్డుకున్న పోలీసులంటూ కూడా ఫోటోలో క్లియర్గా చూడొచ్చు. ఏదైతే నిరుద్యోగులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి క్రమంలో పోలీసులు వారిపైన ఎలా దురుసుగా ప్రవర్తిస్తున్నారో, ఎలాగా తోసేస్తున్నారంటూ కూడా ఫోటోలో క్లియర్ కట్గా మనం చూడొచ్చు. నిరుద్యోగులకు కాంగ్రెస్ షాకు, గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లే,
46 నుంచి 10 ఏళ్ళు తగ్గించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే 46 ఏళ్ల వరకు రిలాక్సేషన్ ఉంటే ఇప్పుడు 34 ఏళ్లకే కుదించినటువంటి పరిస్థితి కనబడుతుంది. డిసెంబర్తో ముగిసిన 12 ఏళ్ల సడలింపు మళ్ళీ పొడిగించని రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎక్స్టెన్షన్స్పై జనంలోనే టీజీపీఎల్సీకి లేఖ రాశారు. దానికి సంబంధించి వార్త చూడవచ్చు. ఇక నల్సార్ యూనివర్సిటీలో గంజాయి కలకలం, రోడ్డు ప్రమాద ఘటనతో వెలుగులోకి వచ్చింది. మరొక వార్త చూసుకున్నట్టయితే పర్యావరణంపై టీడీఆర్ పోటు అంటూ కూడా నిబంధనల సవరణతో నగర మౌలిక వసతులపై పెనుభారం, భౌగోళికంగా పర్యావరణంపై ప్రభావాన్ని అంచనా వేయలేదు, అడ్డగోలు నిర్మాణాలతో దక్కన్ పీఠభూమి శిలా వ్యవస్థకు ముప్పు, నమస్తే తెలంగాణతో పర్యావరణవేత్త దొంతి నరసింహారెడ్డి చెప్పినటువంటి అంశం. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూస్తున్నటువంటి అంశం.